హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి హ్యాపీ ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ప్రెజెంట్ ఇప్పుడు వచ్చి మేము ముగ్గురు చిన్న స్నాప్ వేసి ఇప్పుడే లేచాము. సో ఇంక ఈవినింగ్ రొటీన్ మాకు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బయట వచ్చి ఈరోజు క్లైమేట్ ఏంటో చాలా గాళ్ళు అయితే వేస్తున్నాయి. సో బయట ఉండడం సేఫ్ కాదు పిల్లలతో. సో అందుకే లోపలికి అయితే నెక్కి వెళ్తాము. నువ్వు చెప్పులు ఎందుకు వేసుకున్నావు? మరి చెప్పు, చెప్పులు ఎందుకు వేసుకున్నా? వాడైతే అనదర్ మైల్ స్టోన్కి రెడీగా అవుతున్నాడు. గడపలు దాటడానికి ట్రై చేస్తున్నాడు. చాలా క్యూట్ మెమరీస్ నాకు. ఈవినింగ్ స్నాక్ కోసం అట్లా బయటకు వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ కోసం అనుకుంటున్నాము. మా హస్బెండ్ ఇంకా వచ్చే టైం అయింది. ఇంకా కింద నుంచి మేము కిందకి వెళ్ళిపోతే అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, అండ్ దారిలోనే మిల్లుకి ఇచ్చేద్దామని చెప్పేసి వీళ్ళు పౌడర్ కూడా రెడీ చేస్తున్నాను. అండ్ 1 hour 2 hours దానికి డైపర్స్ వేస్ట్ బయట వెంటనే వచ్చేస్తాం కదా 1 hourలో. సో అందుకే ఇద్దరికి క్లాత్ డైపర్స్ అయితే వేసాను. అండ్ తర్వాత ఫ్యాన్స్ కూడా వింటర్ కాబట్టి చలిస్తుందని కాబట్టి ఫుల్గా కవర్ చేయాలి. అండ్ సో బయటకు వెళ్ళేటప్పుడైతే మా చిన్న బాబుకి బాటిల్ ఫీడింగ్ అలవాటు లేదు కాబట్టి, సో ఇంటి దగ్గర నుంచి వెళ్ళే టైంలోనే నేను వాడికి ఇట్లా స్పూన్తో మిల్క్ ఇచ్చేసి అప్పుడు బయటికి తీసుకెళ్తాను. సో అప్పుడు ఇంకా వచ్చేదాకా వాడికి మిల్క్ అవసరం అనేది ఉండదు. ఇక్కడ వచ్చి నాకు ఇంకొక శ్రమ కూడా తగ్గించాడు. ఏంటి అంటే వాడే సెల్ఫ్గా మెట్లు దిగడం కానీ ఎక్కడం కానీ చేస్తున్నాడు. సో ఈ మెట్లు వచ్చి మేము ఎక్కడమే మాకు చాలా కష్టం. అంటే వీళ్ళని ఎత్తుకుని ఎక్కాలంటే ఇంకొక టాస్కే. సో అది మాకు కొంచెం రిలీఫ్ అయ్యాము దాని నుంచి. అండ్ దానిలో వీళ్ళు పౌడర్ అంటే స్ప్రౌటెడ్ ప్రోటీన్ ఇచ్చి అది పౌడర్కి ఇచ్చేసాం మిల్లుకి. అండ్ మా హస్బెండ్కి అయితే స్నాక్స్లో ఇది ఫస్ట్ తన ప్రిఫరెన్స్ ఇచ్చేది. తనకి చాలా ఇష్టము. సో నేను కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇవి తినలేదు. సో నాకు ఫేవరెట్ వచ్చి ఎత్తిలో ఉంది. సో అందుకే ఎత్తికి వెళ్ళి అక్కడ బర్గర్ అనేది తినేసి ఇంటికి వచ్చేసాం. సో సండే వచ్చి బీచ్కి వెళ్ళాం కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అవ్వలేదు. సో అందుకే అవుటింగ్ ఈరోజు పెట్టుకొని వీక్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసేసుకున్నాము. అండ్ అవన్నీ మంచిగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో మనకిగా చూసారా నా వెనకాలే ఉంటాడు ఎప్పుడు. నేను ఓ పక్కన సక్క పెడుతూ ఉంటే వాడు ఇంకొక పక్క నుంచి ఇంకోటి సక్క పెడుతూ ఉంటాడు. సో ఇలా కాదని చెప్పి వాళ్ళ డాడీ తీసుకువెళ్ళి ఇట్లా పజిల్స్ అని మంచిగా ఆడుతాడు. వాడికి చాలా ఇష్టము. చూడండి ఎంత మంచిగా పెడతాడంటే ఏది ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా వెంటనే పెట్టేస్తూ ఉంటాడు. మినిమం ఒక 1 hour అయినా పిల్లలతో ఇట్లా గడిపినట్టయితే వాళ్ళకి మనకి ఉన్న కనెక్షన్ అనేది బాగుంటుంది. సో వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా పడుకుని పోతారు పిల్లలకి. సో అందుకే ఫుడ్ అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టేయడానికి ట్రై చేయాలి 7 లోపే. సో వాళ్ళైతే 9కి పడుకుని పోయారు. చూసారు కదా పడుకున్నాక ఎట్లా తయారైందో కదంతా. సో ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం అంతా అరేంజ్ చేసుకునేసరికి నాకు 1 hour పడుతుంది. సో అట్లాగే కింద కూడా మాపు అనేది కూడా డెటాల్తో నేను డైలీ పెడతాను నైట్. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళు కిందే ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు లేచాక అవ్వదని చెప్పేసి నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే పెద్దగా బర్డెన్ అనేది ఉండదు కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.